అదే క్యూ ఇంటర్ఫేస్ని డబల్ ఎండెడ్ క్యూ అంటే DQ అనే ఇంటర్ఫేస్ కూడా ఎక్స్టెండ్ చేసుకుంటుంది. ఈ DQ అనేది ఒక ఇంటర్ఫేస్ కదా, ఈ DQ ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఒక క్లాస్ కావాలి. అదే ArrayDQ అనమాట. ArrayDQ అనే క్లాసు ఈ DQ ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. సో ఈ ArrayDQ అనే దాని గురించి మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం స్టాక్ దగ్గర. ఏంటి అంటే మనకి స్టాక్ అనేది లెగసీ క్లాసు అండ్ అలాగే సింక్రనైజ్. సో స్టాక్ వాడే కన్నా DQ వాడుకోవడం మోడర్న్ జావా ప్రకారం కరెక్ట్ అని చెప్పింది. సో అసలు ఈ DQ అంటే ఏంటి అంటే డబల్ ఎండెడ్ క్యూ అనమాట. దాని అర్థం ఈ DQ అనేది లిఫో ఆర్డర్ ఫాలో అవుతుంది అండ్ అలాగే ఫిఫో ఆర్డర్ ఫాలో అవుతుంది. లిఫో అంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అనమాట. దాని అర్థం స్టాక్ లాగా వర్క్ అవుతుంది. అండ్ ఫిఫో అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఆర్డర్ అంటే క్యూలో కూడా వర్క్ అవుతుంది అనమాట. సో ఈ డబల్ ఎండెడ్ క్యూ అనేది బోత్ లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్డర్, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్డర్ రెండు ఫాలో అవుతుంది. ఇప్పుడు మనం DQని ఇంప్లిమెంట్ చేద్దాం. సో DQ ఇక్కడ స్ట్రింగ్స్ పెడుతున్నాను నేను. ఓకే, సో స్టాక్ని ఇంప్లిమెంట్ చేద్దాం DQని వాడుకొని. స్టాక్ విత్ DQ. ఓకే, నౌ ఈక్వల్ టు న్యూ ArrayDQ అనే క్లాస్ని వాడుకోవాలన్నమాట మనం. ఇక్కడ ArrayDQ వాడాను. నౌ ఇప్పుడు ఏం చేద్దాం అంటే స్టాక్ విత్ DQ డాట్ పుష్. బుక్స్ని పుష్ చేస్తున్నాను మనం స్టాక్ ఎగ్జాంపుల్లో చూసినట్టుగా. బుక్స్ 1 బుక్ 1 అని పెడదాం. ఓకే, కాపీ పేస్ట్ చేస్తున్నాను. ఓకే, బుక్ 2 బుక్ 3 బుక్ 4. ఓకే, మనకి స్టాక్ ప్రకారం ఇప్పుడు నేను పీక్ చేసినప్పుడు నాకు ఏం రావాలి, లాస్ట్ ఎలిమెంట్ రావాలి. అంటే బుక్ 4 అనేది ప్రింట్ అవ్వాలి. చెక్ చేద్దాం ఒకసారి. println stack with DQ dot pick. సో ఇప్పుడు నేను రన్ చేశాను అనుకోండి, చూడండి బుక్ 4 అనేది ప్రింట్ అవుతుంది. అంటే మనకి ArrayDQ అనేది స్టాక్ లా వర్క్ అవుతుంది. ఓకే, సేమ్ ArrayDQని మనం ఇప్పుడు క్యూతో ఇంప్లిమెంట్ చేద్దాం. సో చూద్దాం అది వర్క్ అవుతుందా లేదా క్యూతో అనేది. DQ ఇంటిజర్ ఇస్తున్నాను ఇక్కడ. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే క్యూ విత్ DQ. ఓకే, న్యూ ArrayDQ. సో ఇక్కడ నేను నంబర్స్ యాడ్ చేస్తున్నాను. క్యూ దగ్గర నంబర్స్ యాడ్ చేసాం కదా, సేమ్ అనమాట. డాట్ ఆఫర్. ఓకే, ఇక్కడ 10 తీసుకోవచ్చు. జస్ట్ యాడ్ చేస్తున్నాను నేను నెంబర్స్. ఓకే, 3 2. ఓకే, ఇప్పుడు మనం పీక్ చేద్దాం. మనకి క్యూలో ఆల్రెడీ తెలుసు ఫస్ట్ ఏదైతే ఎలిమెంట్ యాడ్ చేస్తామో అదే ఎలిమెంట్ ప్రింట్ అవ్వాలన్నమాట మనకి క్యూ ప్రకారం. అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, ఏదైతే ఫస్ట్ వస్తుందో అదే ప్రింట్ అవ్వాలి కదా. సో ఇప్పుడు మనం ప్రింట్ చేద్దాం క్యూ విత్ DQ డాట్ పీక్. ఓకే, సో ఇక్కడ చూడండి 10 అనేది ప్రింట్ అయింది. సో ఇలా మనకి ArrayDQ అనేది బోత్ స్టాక్ గా వాడుకోవచ్చు అండ్ అలాగే క్యూగా కూడా వాడుకోవచ్చు. కానీ ఇక్కడ మీకు వచ్చే డౌట్ ఏంటి అంటే ఇది ఎలా ఐడెంటిఫై చేస్తుంది క్యూఆ లేదా స్టాకా అనేది. సో మనం ఇచ్చే మెథడ్స్ ని బట్టి ఇది ఐడెంటిఫై చేస్తుంది అనమాట. మనం ఇచ్చేది స్టాకా లేదంటే క్యూఆ అని. ఇక్కడ మనం పుష్ అనే మెథడ్ వాడాం. ఈ పుష్ అనేది స్టాక్ మెథడ్ కాబట్టి ఓకే వీళ్ళు స్టాక్ సంబంధించిన డేటా ఇస్తున్నారని చెప్పి స్టాక్ లో స్టోర్ చేస్తుంది. సో ఇక్కడ క్యూకి సంబంధించిన డేటా ఇచ్చామని చెప్పి క్యూలో స్టోర్ చేస్తుంది అనమాట. సో అలా ఇది డబల్ ఎండెడ్ క్యూ అనమాట. మనకి రెండు వైపుల నుంచి ఇన్సర్షన్ చేసుకోవచ్చు, డిలీషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు సింపుల్ గా చెప్తాను ఎప్పటి వరకు జరిగింది అంతనా. అదేంటి అంటే మనకి లిఫో లేదా ఫిఫో ఆర్డర్ కావాలి అన్నప్పుడు, అంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ లేదా ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్డర్ కావాలి అన్నప్పుడు మీరు DQని వాడుకోండి. లేదు నాకు న్యాచురల్ ఆర్డర్ కావాలి అన్నప్పుడు లేదా అసెండింగ్ ఆర్డర్ కావాలి అన్నప్పుడు ప్రయారిటీ క్యూ వాడుకోండి. దట్స్ ఇట్.